సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. నిజాలపై నివురు కప్పటం, అసత్యాలకు అలంకారం చేయటం ఇప్పుడు ఒక రాజకీయ క్రీడ. ఇందులో చంద్రబాబు, ఆయన బృందం ఆరితేరిన ఆటగాళ్లుగా పేరుంది. ఈ ఖ్యాతిలో సింహభాగం ఎల్లో మీడియాకు దక్కుతుంది. నిజం నిద్రలేచేసరికే అబద్ధం ఊరేగొస్తుంది అంటారు కదా, అదే జరుగుతోంది. చంద్రబాబుకు విజనరీ వేషం వేయటానికి ఎల్లో మీడియా పౌండ్రక వాసుదేవ పాత్రను కాపీ కొట్టేసినట్టుంది. నేటి తరం రాజకీయ నేతల్లో అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. గురువారం జరిగిన మీడియా సమావేశంలో 4 అంశాలపై జగన్ మాట్లాడారు. ముఖ్యంగా సర్కార్ ఆడుతున్న కల్తీ లిక్కర్ నాటకం పైన, డేటా సెంటర్కు సంబంధించి చేస్తున్న క్రెడిట్ చోరీ పైన సుదీర్ఘంగా మాట్లాడారు. క్రెడిట్ చోరీ అనే మాటను కాయిన్ చేస్తూ సైబర్ టవర్స్, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ దాకా హైదరాబాద్ నిర్మాతగా బాబు తగిలించుకున్న నకిలీ మెడల్స్ ను పీకి పారేశారు. అన్నింటికంటే ముఖ్యం తాజా డోల్ బాజా విశాఖ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ మీద టీడీపీ ఎల్లో మీడియా సృష్టించిన సంబరాన్ని జగన్ మీడియా సమావేశానికి ముందు వెనుకగా విభజించాలి. గురువారానికి ముందు ఆ సందడే వేరు. సాక్షాత్తు గూగుల్ సంస్థే ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ చంద్రబాబు అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సిద్ధమైందని ప్రచారం చేశారు. జరిగిన నేపథ్యాన్ని, అంతకు ముందు పడిన పునాదిని మరుగున పెట్టారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటే హోరు. చంద్రబాబు అంటే డేటా సెంటర్లు, అమరావతి నిర్మాణాలు. జగన్ అంటే పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, అందరికీ ఆరోగ్యశ్రీ, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, అధికార వికేంద్రీకరణ, రైతు భరోసా కేంద్రాలు అనే విషయాన్ని జనం మరిచిపోయి ఉంటారని వారి నమ్మకం కావచ్చు. గురువారం నాటి జగన్ సమావేశం తర్వాత టీడీపీ నేతలు, ఎల్లో మీడియాల సందడి తేలుకుట్టిన దొంగల చందంగా మారింది. ప్రతిపక్ష నేత వెల్లడించిన వివరాల ప్రకారం 2020 నవంబర్లోనే విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. డేటా సెంటర్కు డేటా తీసుకురావడానికి వీలుగా సింగపూర్ నుంచి 3900 కిలోమీటర్ల పొడవున సబ్సీ కేబుల్ వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సింగపూర్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 9నే లేఖ రాసింది. ఈ లేఖ కాపీని కూడా ఆయన విడుదల చేశారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్తో అదానీ సంస్థకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో అప్పుడే ప్రచురితమైన వార్తా కథనం కటింగ్ను జగన్ విడుదల చేశారు. అంటే 3 ఏళ్లుగా ఈ నగరంలో అదానీ గ్రూప్, గూగుల్ కలిసి పనిచేస్తున్నాయి. 2023 మే నెలలో విశాఖలో డేటా సెంటర్కు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు కూటమి సర్కార్ ఆర్భాటంగా ప్రకటించుకున్న 1000 మెగావాట్ల గూగుల్ సెంటర్ 2023లో జగన్ శంకుస్థాపన చేసిన 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ విస్తరణ మాత్రమే. ఈ డేటా సెంటర్కు అవసరమైన సబ్సీ కేబుల్, డేటా ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన పూర్వరంగం జగన్ హయాంలోనే సిద్ధమైంది. కేవలం డేటా సెంటర్ మాత్రమే అయితే ఉద్యోగాల కల్పన పెద్దగా ఉండదు కాబట్టి దానికి అనుబంధంగా ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రీక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి 25,000 మందికి ఉపాధి కల్పించాలని జగన్ సర్కార్ షరతు పెట్టింది. ఇప్పుడు ముందుకొచ్చిన విస్తరణలో అటువంటిదేమీ కనిపించలేదు. కేవలం డేటా సెంటర్ మాత్రమే. దాని ఏర్పాటుకు దోహదం చేసిన పూర్వ రంగంలోని అదానీ, గూగుల్ గ్రూప్తో పాటు అప్పటి జగన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం పాత్రదారులే. ఈ పాత్రదారులందరినీ మరుగున పెట్టి కేవలం గూగుల్కు, చంద్రబాబుకు మధ్య జరిగిన ఒప్పందం ఫలితంగా వచ్చిన కొత్త ప్రాజెక్టుగా కూటమి సర్కారు ప్రచారం చేసుకున్న తీరును జగన్ ఎండగట్టారు. క్రెడిట్ చోరీ అనే పదబంధం కొత్తది కావచ్చు, కానీ ఇతరుల క్రెడిట్ను చంద్రబాబు కోసం ఎల్లో మీడియా కొట్టేస్తుందనే విషయం చాలా కాలంగా తెలిసిందే. ఈ విధానానికి ఇంకో పార్శ్వం కూడా ఉంది. అదే డెబిట్ బదిలీ. తాము తప్పు చేస్తూ ఆ తప్పును ప్రత్యర్థుల ఖాతాలో వేయడం. మీడియా సమావేశంలో జగన్ ప్రస్తావించిన నకిలీ లిక్కర్ తయారీ అంశం ఈ కోవలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పరిశ్రమ మాదిరిగా విరాజిల్లుతున్న నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాన్ని ఫోటోలతో సహా ఆయన మీడియా ముందు బహిరంగపరిచారు. ముల్కల చెరువు, ఇబ్రహీంపట్నం, పరవాడ, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరుల గురించి ఆయన ప్రస్తావించినప్పటికీ ఇటువంటి కార్ఖానాలు ఇంకా డజన్ల కొద్దీ ఉన్నట్టు సమాచారం. నకిలీ మద్యం తయారీదారులు మందుబాబుల్ని బురిడి కొట్టించడం కోసం అసలు బ్రాండ్లకు సంబంధించిన ఫ్లేవర్స్ వచ్చేలా ఎసెన్స్ ను కొంత కలుపుతున్నారని తెలుస్తుంది. ఈ ఎసెన్స్ ఆ బ్రాండ్ కంపెనీల వద్ద గానీ, దాన్ని లీజుకు తీసుకున్న డిస్టిలరీల వద్ద గానీ ఉంటుంది. మరి నకిలీ కార్ఖానాలకు ఎలా చేరుతున్నాయనేది రాజకోట రహస్యమే. ఇప్పుడు జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారంలో కూడా వైసీపీ వాళ్ళను ఇరికించడం ఎలా అనే అంశంపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. కొంతమందిని కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరనే నానుడి ఏమవుతుందో చూద్దాం.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.